వచ్చే సీజన్లో పూర్తిగా కొత్త జట్టుతో బరిలోకి దిగాలనుకుంటున్న ఢిల్లీ ఎంతమంది ప్లేయర్స్ ను రిటైన్ చేసుకుంటుందనని తెలియడం లేదు. అయితే తమ టైటిల్ కల నెరవేర్చుకునేందుకు జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలని భావిస్తోంది. పంత్కు ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ సపోర్ట్ ఉన్నప్పటికీ అతను బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ పంత్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ధోని వచ్చే సీజన్ లో ఆడతాడా లేదా, అతని రోల్ ఎలా ఉండబోతుందన్న దానిపై పంత్ ఎంపిక ఆధారపడి ఉంటుంది. ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తే వికెట్ కీపర్ గా కమ్ బ్యాటర్ గా పంత్ ని తీసుకోవాలని సిఎస్కే యాజమాన్యం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఈ యువ వికెట్ కీపర్ అదరగొడుతున్నాడు. దీంతో మెగా వేలంలో పంత్ కు భారీ ధర పలికే అవకాశం ఉంది. కాగా ధోని ఆటగాడిగా రిటైర్ అయితే చెన్నై టీం కు మెంటర్ గా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.